హలో నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తున్నారు. పులివెందుల్లో 2 రోజులో, 3 రోజులో ఆయన పర్యటన చేయబోతున్నారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలపైన స్పందించబోతున్నారు. అక్కడికి వస్తున్న అనేక మందిని ఆయన కలవబోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో చేయాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో చేయబోతోందేంటి? చాలా కాలంగా చేస్తుందేంటి? జగన్మోహన్ రెడ్డి పులివెందులు వస్తున్నారంటే కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు, రాయలసీమకు సంబంధించిన వాళ్ళు చాలామంది నాయకులు అక్కడికి వస్తుంటారు. ఆయన క్షణం తీరిక లేకుండా వస్తున్న వాళ్ళందరినీ కలిసి ఫోటోలు దిగుతుంటారు. అయిపోతుంది కార్యక్రమం, వచ్చేస్తారు వెనక్కి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘోర పరాభవం 11 సీట్లకు పరిమితం కావటం ఏముందో, పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అటువంటిదే. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడం అనే మాట వేరే, కానీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెంట్లను కూడా పెట్టలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షేమ్ పార్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది. జగన్ సొంత నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం కోటలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మీ సిట్టింగ్ జెడ్పీటీసీని అక్కడ కోల్పోయిన సందర్భంగా జరిగిన ఎన్నికలో ఏజెంట్లని పెట్టలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానులు, ప్రాణాలు ఇచ్చేంత క్యాడర్ అక్కడ ఉంటారు. దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబంతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి నియోజకవర్గంలో మీకు ఏజెంట్లు దొరకని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచన చేయడం పైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలి. ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది నాయకులతో ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఏం జరిగింది ఏంటి అని తెలుసుకున్నారు. ఓకే, అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేసింది, కేసులు పెడతామంది, అరెస్ట్ చేస్తామంది, కొడతామంది, పోలీసులు పెట్టింది, ఇవన్నీ ఓకే. అవన్నీ ఉన్నప్పటికీ మీ క్యాడర్ పారిపోతే ఎట్లా? పోలీసులను చూస్తే, అధికార పార్టీని చూస్తే మీ క్యాడర్ పారిపోతే ఎట్లా? జనం ఓట్లు వేయలేదు అంటే వేరే విషయం, మీ క్యాడరే పారిపోతే ఎట్లా? సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాడర్ నమ్మకపోతే ఎట్లా? సొంత నియోజకవర్గంలోని క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే ఎట్లా? ఆ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఎన్నిక జరిగిన ప్రాంతంలో ఏం జరిగింది, మన వాళ్ళు ఏజెంట్లు కూడా ఎందుకు కూర్చోలేకపోయారు అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గ్రామస్థాయి నాయకులకు, కార్యకర్తలకు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సకల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మీ సొంత నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి పర్వాలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కొడితే వాళ్ళు 10 దెబ్బలు కొడితే మనం దెబ్బ కొడదాం, మన పార్టీ ఏజెంట్ ఈ గ్రామంలో లేకపోతే ఎట్లా, మనం కూర్చోవాలి కదా పోలింగ్ బూత్లో అనే పరిస్థితిలో మీ క్యాడర్ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయాలి. ఓ గంటో 2 గంటలో అయినా సమయం కేటాయించి ఆ గ్రామాలకు సంబంధించిన నాయకత్వంతో 1-to-1 మాట్లాడితే, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటే, వాళ్ళు ఎందుకు ఏజెంట్గా కూడా కూర్చోలేకపోయారో వింటే ఖచ్చితంగా ఆయనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆ ప్రయత్నం చేయకపోతే నష్టం జరుగుతుంది రాజకీయంగా. ఒక్క పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని గ్రామస్థాయి నాయకుల మాట వింటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏంటో ఆయనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో ఎటువంటి భయాలు ఉన్నాయో అర్థమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ ఎందుకు ఓన్ చేసుకుని బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారో అర్థమవుతుంది. అది చేయకుండా ఆయన అక్కడికి వస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విపరీతంగా జనాలు వచ్చి, మళ్ళీ జనం వచ్చారని ఎలివేషన్స్ ఇచ్చి, అందరూ ఫోటోలు దిగి పొద్దున్న సాయంత్రం దాకా బిజీగా ఉండి ఎవరేం చెప్తే రాసుకొని వచ్చేస్తే మళ్ళీ అయిపోయింది. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సెటరేట్ చేసుకోకపోతే, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన గ్రౌండ్ కదులుతుంటే కూడా పట్టించుకోకపోతే, అక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనాలందరిని చూసి వీళ్ళంతా పులివెందుల వాళ్ళే అనుకుంటే ఉపయోగం లేదు. పులివెందుల పైన కాన్సన్ట్రేట్ చేయాలంటే నిజానికి బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరిని జగన్మోహన్ రెడ్డి అక్కడ కలవడం మాట చెప్పేసేయండి. క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న సమస్య ఏంటో అర్థం చేసుకోండి. ఎన్నికల కంటే, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు ఆ ప్రాంతంలో క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్ళిన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు అందరికీ అర్థమైపోయింది, అక్కడ మనం గెలిచే పరిస్థితి లేదు, ఫైట్ చేసే పరిస్థితి లేదు, మన వాళ్ళు అసలు ఎవరు ధైర్యంగా లేరు అని. బయట ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన నాయకత్వానికి స్థానిక నాయకులు, మీరు ఎందుకన్నా ఇక్కడ మనం ఇప్పుడు ఫైట్ చేసే పరిస్థితి లేదు, మీరు కూడా క్యాంపెయిన్ చేయకండి, వెళ్ళిపోండి అంటూ గ్రామస్థాయి నాయకులు చెప్పారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో వైసీపీ అధినేత ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకోకుండా, అదేంటో తెలుసుకోకుండా ఏదో 3 రోజులు అక్కడ ఉన్నారు వచ్చారు అంటే ఉపయోగం లేదు. కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ టార్గెట్ చేసినప్పుడు, వైసీపీ దృష్టి పెట్టినప్పుడు, వైసీపీ దాన్ని గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ అభివృద్ధి పేరుతో ఇంకేదో పేరుతో అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం కుప్పం పైన చేసినప్పుడు, శ్రీకాంత్ అనే మొదటి తరం పొలిటీషియన్ని, ఎమ్మెల్సీని కుప్పం నియోజకవర్గంలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసి అక్కడ ఆయన పట్టును నిలబెట్టుకున్నారు.
జస్ట్ శ్రీకాంత్ అని ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిన ఒక ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు తీసుకొని అడపదడప చంద్రబాబు పర్యటనలు చేస్తూ, భువనేశ్వర్ పర్యటనలు చేస్తూ, నారా లోకేష్ పర్యటనలు చేస్తూ అక్కడ క్యాడర్ని నిలబెట్టుకొని అక్కడ ఆయన గెలవగలిగారు, మళ్ళీ పట్టు సాధించారు. పులివెందుల లాంటి నియోజకవర్గంలో మీ కుటుంబం అంతా, మీ మొత్తం ఖాందాన్ అంతా అక్కడే ఉంటుంది. అటువంటి ప్రాంతంలో బీటెక్ రవి అనే ఒక చిన్న వ్యక్తిని పెట్టుకొని ఓ మండల స్థాయి నాయకుడిగా ఉండేవారు. ఆయన తర్వాత ఎమ్మెల్సీగా చేశారు. పార్టీ ఆయన్ని పెంచుతూ వచ్చింది. అటువంటి ఒక వ్యక్తిని పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టారు చంద్రబాబు నాయుడు. ఏం చేశారు? ఎందుకు మీ క్యాడర్ అక్కడ చెల్లాచెదురైపోయింది? కుప్పంలో చంద్రబాబు నాయుడుకున్న క్యాడర్ స్ట్రెంత్ కంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఎక్కువ కదా. అటువంటి స్ట్రెంత్ ఇక్కడ ఎందుకు చెదిరిపోయింది? ఇక్కడ అటువంటి నాయకత్వం ఎందుకు లేకుండా పోయింది? ఇక్కడ అటువంటి నాయకత్వం లేకుండా పోవడానికి కారణం ఏంటి? పులివెందులు అంటే అది మంది కాదులని వదిలేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ అక్కడ మేము గెలవగలమనే పరిస్థితి ఎందుకు వస్తుంది? రేపొద్దున మున్సిపల్ ఎన్నికలు జరిగితే పులివెందుల మున్సిపాలిటీ మాదే అని ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తొడలు కొడుతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే పులివెందుల మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీదే అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది, తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది పులివెందుల్లో ఏం జరుగుతుంది, పులివెందుల్లో గ్రౌండ్ని కదిలించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తోంది, మన వాళ్ళు ఎందుకు అక్కడ నిలబడలేకపోతున్నారు, ఇది దృష్టి పెట్టకపోతే పులివెందుల్లో ఇంకో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినా ఉపయోగం ఉండదు.